హలో ఎవరీవన్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో గౌస్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే అసలు ఈసెట్ ఎగ్జామ్ అనేది ఎలా క్వాలిఫై అవ్వాలి, అంటే అసలు ఏం తెలియకుండా ఏం చదవకుండా అయితే ఈసెట్ ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది చెప్తాను. సో చాలామంది ఉంటారనమాట. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత మనకి ఈసెట్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి గుర్తొస్తుంది. సో చాలామందికి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సెర్చ్ చేస్తారన్నమాట, మనం ఎలా క్వాలిఫై అవ్వాలి 5 minutes 2 minutes అని చెప్పేసి. సో దానికోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే ఈ ట్రిక్స్ ఫాలో అయితే మీరు 100% అయితే మీరు ఈసెట్ అనేది క్వాలిఫై అవుతారు. అది టీఎస్ ఈసెట్ అవ్వనివ్వండి అండ్ ఏపీ ఈసెట్ అవ్వనివ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసెట్కి ఎలా క్వాలిఫై అవ్వే ముందు ఫస్ట్ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎన్ని ఉండాలి అండ్ దేంట్లో నుంచి ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి అయితే ఇంపార్టెంట్ కదా. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ క్వాలిఫైయింగ్ అవ్వడానికి మీకు ఏంటంటే 25% అయితే మార్క్స్ అయితే రావాలి. మీకు ఏంటంటే మొత్తం 200 అనేది మార్క్స్ 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 200 మార్క్స్లో ఏంటంటే 100 మార్క్స్లో మీకు ఎంపీసీ సబ్జెక్ట్స్ వస్తాయి, 100 మార్క్స్లో కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించి అయితే వస్తాయి. సో దీంట్లో మ్యాథ్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ 100 వచ్చేసరికి మీకు ఏదైతే మీ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దాంట్లో నుంచి వస్తాయి. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ 25% అంటే మనకి 50 మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి. అంటే 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అనమాట. సో 50 మార్క్స్ రాకపోతే డిస్క్వాలిఫై అయితే అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఇయర్ మీరు వర్క్ అయితే వెయిట్ చేయాలి. అదర్వైజ్ మేనేజ్మెంట్లో అయితే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి వచ్చేసరికి ఎలా ఫేస్ చేయాలి పేపర్ అనేది, ఎలా క్వాలిఫై అవ్వాలనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే ఎలా క్వాలిఫై అవ్వాలి ఏంటి అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్కి సంబంధించింది అయితే అసలు ఏం చదివి ఉంటారు కాబట్టి మ్యాథ్స్ కూడా అసలు ఏమి వచ్చి ఉంటుంది కాబట్టి సో ఫస్టే మ్యాథ్స్ అయితే మీరు ఏం ముట్టుకోవద్దు అనమాట. సో మ్యాథ్స్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీకు ఫిజిక్స్ నుంచి కానీ కెమిస్ట్రీ నుంచి కానీ అండ్ వేరే కోర్ సబ్జెక్ట్స్ నుంచి కానీ మీకు మినిమం ఏదో ఒక చాప్టర్లో అయితే స్ట్రాంగ్ అయితే ఉంటారు కదా. సో మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆన్సర్ చేయండి ఫస్ట్. సో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసిన తర్వాత ఓకేనా, వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఆన్సర్ చేసిన తర్వాత మనకేంటంటే కొన్ని చీట్ కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నౌ ఫాలో అవర్ చీట్ కోడ్స్ అని చెప్పేసి. సో ఈ చీట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఫాలో అవ్వండి అనమాట. సో ఈ చీట్ కోడ్స్ వచ్చేసరికి మీకు ఏంటంటే మ్యాథ్స్ నుంచి అయితే ఉన్నాయి. సో మ్యాథ్స్ అండ్ ఆల్సో మీకు ఫిజిక్స్ నుంచి అయితే అంటే ఫిజిక్స్ క్వశ్చన్స్ ఎలా చేయాలని చెప్పేసి చీట్ కోడ్స్ ఉన్నాయి. అండ్ కెమిస్ట్రీ కూడా అయితే చెప్పాను. మీకు చెప్పిన ఏదైతే చీట్ కోడ్స్ ఉన్నాయో దీంట్లో మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసే సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్లో మీకు చీట్ కోడ్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దాని తర్వాత ఫిజిక్స్, దాని తర్వాత కెమిస్ట్రీ అనమాట. సో మ్యాథ్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కానీ ఆన్సర్ వాట్ యూ నో, అంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో మీకు 200లో ఒక 10 అయినా తెలుసుంటాయి కదా క్వశ్చన్స్. 200 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అయినా తెలుసుంటాయి. ఫిజిక్స్లో వచ్చేసరికి మీకు యూనిట్స్ నుంచి కానీ ఎనర్జీకి యూనిట్ ఏంటి అని దాని గురించి కానీ ఫ్రిక్షన్స్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏదో ఒకటి మీ కోర్ సబ్జెక్ట్స్ నుంచి కూడా చిన్న బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో దాంట్లో ఒక 10 అయితే వేసుకుందాం. సో ఆఫ్టర్ దట్ మీకు మ్యాథమెటిక్స్ నుంచి 50 మార్క్స్ కదా. సో ఈ 50 మార్క్స్కి మీరు బై చీట్ కోడ్స్ ద్వారా మీరు ఒక 25 అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. సో 20 నుంచి 25 అయితే గెయిన్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఫిజిక్స్ 25 మార్క్స్, 25 మార్క్స్ నుంచి అయితే ఒక 10 ఈజీగా. తర్వాత కెమిస్ట్రీ నుంచి ఒక 10 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి మీకు ఎంత అయిపోయాయి, సో ఇక్కడ ఒక 10 + 20 25 45 + 10 55. సో మనకు వచ్చేసరికి 55 మార్క్స్ అయితే మీరు ఇక్కడే గెయిన్ చేసేసారు. ఎక్కడ బై చీట్ కోడ్స్ ద్వారా యాజ్ వెల్ యాజ్ మీకు తెలిసిన దాని గురించి అయితే 55 మార్క్స్ అయితే మనకి ఇక్కడే వచ్చేసాయి. సో నా మీరు చీట్ కోడ్స్ అన్నీ అప్లై అయిపోయిన తర్వాత మీరు ఇంకేంటంటే నెక్స్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే మిగిలి ఉంటాయి అనమాట. సో దీంట్లో కొన్ని కేటగిరీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు లీస్ట్ ఆప్షన్ మెథడ్ అని చెప్పేసి ఓకేనా. లీస్ట్ ఆప్షన్ అని ఇలా లీస్ట్ ఆప్షన్ మెథడ్ ఏంటి అని చెప్పేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 ఆప్షన్స్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ని మీరు ఏం చేయాలంటే కౌంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీరు వచ్చేసరికి 200 క్వశ్చన్స్లో ఒక 100 క్వశ్చన్స్ అయితే మీరు ఫేస్ చేశారు. అంటే ర్యాండమ్గా అక్కడ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఏదైతే చీట్ కోడ్స్ అప్లై అవుతున్నాయో ఆ క్వశ్చన్ చూజ్ చేసుకుని యాజ్ వెల్ యాజ్ ఇంకేంటంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక 100 క్వశ్చన్స్ అయితే ఫేస్ చేశారు. ఇంకో రిమైనింగ్ 100 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయడానికి ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి చీట్ కోడ్స్ ద్వారా ఆన్సర్ చేయడానికి అయితే అంత కన్వీనియంట్గా లేవు. ఇంకేంటంటే మీకు తెలియడానికి అంటే ఆన్సర్ కూడా తెలియదు. సో అలాంటి క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలని దాని గురించి మాట్లాడదాం.
సో ఈ 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఏవైతే మీరు ఫేస్ చేసిన 100 క్వశ్చన్స్, ఆన్సర్ చేసిన 100 క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఏంటంటే ఆప్షన్ ఏ ఎన్ని క్వశ్చన్స్కి పెట్టారు అని కౌంట్ చేయండి, ఆప్షన్ బి ఎన్ని క్వశ్చన్స్కి పెట్టారు అని కౌంట్ చేయండి, ఆప్షన్ సి ఎన్ని క్వశ్చన్స్ ఆప్షన్ సి ఆన్సర్ పెట్టారు, ఆప్షన్ డి ఎన్ని క్వశ్చన్స్కి ఆప్షన్ అనేది పెట్టారని కౌంట్ చేసిన తర్వాత మనకేంటంటే లీస్ట్ ఆప్షన్ మెథడ్ అంటే మనం ఎగ్జాంపుల్గా ఎలా తీసుకుంటామంటే 200 మార్క్స్లో మనకేంటంటే 50 మార్క్స్కి 50 క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ అనేది ఉంటుంది, 50 క్వశ్చన్స్కి ఆన్సర్ బి అనేది ఉంటుంది, 50 క్వశ్చన్స్కి సి అనేది ఉంటుంది, అండ్ 50 క్వశ్చన్కి ఏంటంటే డి అనేది ఉంటుంది. సో ఇట్లా 50 అనేది తీసుకుంటాం అనమాట నియర్గా. మీకు ఏంటంటే అటు ఇటు ఒక మీకు +or -5 అయితే డిఫరెన్స్ అయితే రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 50 కాకుండా 45 ఉండొచ్చు, బి వచ్చేసి 55, ఒక +or- అయితే 5 అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం అయితే అన్ని ఈక్వల్గానే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ లీస్ట్ ఆప్షన్ మెథడ్ ద్వారా మీరేం చేయాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కౌంట్ చేసిన తర్వాత మనకి మీరు ఏ వచ్చేసరికి ఒక 25 అయితే క్వశ్చన్స్ అయితే ఫేస్ చేశారు, బి వచ్చేసరికి ఒక 35 క్వశ్చన్స్ ఫేస్ చేశారు, సో డి వచ్చేసరికి ఒక 35 క్వశ్చన్స్ అయితే ఇంకో 35 క్వశ్చన్స్ అయితే ఫేస్ చేశారు, సో సి వచ్చేసరికి మనకేంటంటే సో డి వచ్చేసరికి ఒక 5 క్వశ్చన్స్ ఫేస్ చేశారు, సో సి 35 క్వశ్చన్స్ ఫేస్ చేశారు. సో మనకేంటంటే మొత్తం మీరు 100 క్వశ్చన్స్గా ఆన్సర్ చేసింది ఈ 100 క్వశ్చన్స్లో మీరు ఆన్సర్ పెట్టినాయి అనమాట. సో మీకు 25 క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ పెట్టారు, 35 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది బి పెట్టారు, అండ్ నెక్స్ట్ అంటే 35 క్వశ్చన్స్కి సి పెట్టారు, అండ్ ఇంకో రిమైనింగ్ 5 క్వశ్చన్స్కి ఏంటంటే డి ఆప్షన్ అనేది ఆన్సర్ అయితే పెట్టారు. సో దీని ద్వారా మీరు ఏం చేయాలి, అన్నీ కౌంట్ చేసిన తర్వాత మీకు ఏదైతే తక్కువ మీరు ఆన్సర్ తక్కువ చేశారో, లైక్ ఏదైతే తక్కువ ఆప్షన్స్కి మీరు డి అనేది పెట్టారు కదా, సో డి అనేది పెట్టారు, మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే 100 క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ కూడా డి అనేది ఆప్షన్ పెట్టేసిరండి. ఎందుకంటే మనకేంటంటే మొత్తం డి ఆప్షన్ ఉన్న క్వశ్చన్స్ ఎన్ని ఉండాలి, 50 క్వశ్చన్స్ ఉండాలి. దీంట్లో మీరు ఎన్ని పెట్టారు, సో 5 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేశారు, అంటే ఇంకా రిమైనింగ్ 45 క్వశ్చన్స్ అనేది మనకి ఆన్సర్లు ఏంటి డిఏ ఉండాలి కదా. సో ఈ 100లో 45 క్వశ్చన్స్ డి ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు మ్యాక్సిమం అయితే 45 క్వశ్చన్స్ ఈజీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట, ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి అన్ని ఆప్షన్స్ కౌంట్ చేసిన తర్వాత ఏదైతే మీరు తక్కువ ఆప్షన్ అనేది ఆన్సర్గా పెట్టారో సో అన్నీ కూడా అవి పెట్టడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏ బి సి డి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, దీంట్లో మనకి ఏంటంటే ఆప్షన్ డి అనేది ఏమన్నా ఉంటుందంటే ఆల్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆల్ ఆఫ్ ది ఎబో అనే ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఆన్సర్ తెలియకపోతే ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి, సో ఈ ఆల్ ఆఫ్ ది ఎబో ఉన్న ఆన్సర్ని అయితే పెట్టయితే రండి. ఓకేనా, ఆప్షన్ డి ఏదైతే ఆల్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి వస్తుందో మ్యాక్సిమం అదే పెట్టిరండి. సో మీకు ఏంటంటే 80% ఆన్సర్ అనేది ఆల్ ఆఫ్ ది ఎబోనే ఉంటుంది. ఒక ఇన్ కేస్ వర్స్ట్ కేసులో ఏంటంటే 25% ఉంటుంది. ఈ 20% ఏంటంటే వర్స్ట్ కేసెస్లో మాత్రమే ఇది ఆన్సర్ అనేది రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకేంటంటే మీకు ఆల్ ఆఫ్ ది ఎబో మీకు తెలియనప్పుడు మాత్రమే ఆల్ ఆఫ్ ది ఎబో అనేది ఆన్సర్ అయితే పెట్టయితే రండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆప్షన్ ఏ బి సి డి అని చెప్పేసి 4 ఆప్షన్ అనేది ఉంటాయి. ఈ 4 ఆప్షన్లు ఏంటంటే నన్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి ఆన్సర్ ఉంటుంది, నన్ ఆఫ్ ది ఎబో. సో ఎప్పుడు కూడా ఈ నన్ ఆఫ్ ది ఎబో ఆన్సర్ని అయితే సెలెక్ట్ చేయొద్దు. సో ఏవైతే ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయో దీంట్లో నుంచి అయితే ఆన్సర్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 ఆప్షన్లో కూడా ఏంటి మీరు ఆల్రెడీ ఇక లీస్ట్ ఆప్షన్ మెథడ్ ఏదైతే చూస్ చేస్తారో సో రిమైనింగ్ క్వశ్చన్ని కూడా అవే పెడతారు కదా, సో దాంట్లో ఈ దేంట్లో ఎక్కువ ఉందో సో ఈ మూడిట్లోనే అది సెలెక్ట్ చేసుకుని పెట్టండి సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫైనల్గా ఏంటంటే మనకి కొన్ని ప్రాబ్లమేటిక్స్ ఉంటాయి, కోర్లో సంబంధించింది కానీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట, మనకి ఆన్సర్ తెలియదు. సో ఆప్షన్ ఏ బి సి డి అని చెప్పేసి 4 ఆప్షన్ అనేది ఇస్తారు. సో మనకి ఎలా ఉంటుందంటే 10 ఓకేనా 15 16 120 ఇలా ఆప్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఆప్షన్స్ అనేది ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఏంటంటే ఇక 10 15 16 అని చెప్పేసి ఇచ్చారు, ఇక్కడ డి వచ్చేసరికి 120 అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ మూడు కూడా ఇట్లా డబల్ డిజిట్లు అయితే ఉన్నాయన్నమాట, 2 డిజిట్ లాగా ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి 3 డిజిట్స్ అనేది ఉంది. సో ఇవి ఏవైతే పెద్ద వాల్యూస్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసేయండి. సో ఈ 3 రిమైనింగ్ 3 ఉన్నాయో దీంట్లో నుంచి ఆన్సర్ అయితే చూస్ చేసుకోండి. సో అలా అయినా వచ్చు ఏంటంటే ఈ 3 ఆప్షన్స్ అనేది మీకు ఎక్కువ వాల్యూ ఇచ్చేసి ఇంకో ఆప్షన్ తక్కువ ఇవ్వచ్చు అనమాట. సో అలా ఆప్షన్స్ ఏవైతే కొన్ని ఆడ్గా కనిపిస్తున్నాయో అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఏంటంటే ఎలిమినేట్ చేసేసి రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అయితే ఆన్సర్ చూస్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీరు క్వాలిఫై అవ్వడమే కాకుండా మీకు కొంచెం గుడ్ ర్యాంక్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట.
అంటే మీరు చదివిన దానికన్నా ఇంకొంచెం బెటర్ ర్యాంక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలియని క్వశ్చన్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని వచ్చే బదులు సో ఏదో ఒక ట్రిక్ని ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అనేది ఫాలో చేసి ఓకేనా, ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో చేసి ఎగ్జామ్ రాసి వస్తే మనకేంటంటే మీకు వచ్చేదానికన్నా ఒక మినిమం మీకు 30 to 40% అనేది స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో గైస్ ఇదనమాట. ఇంకా మెయిన్ ఏంటంటే మనకు సంబంధించిన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ మీరు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత కూడా జాబ్స్ అప్డేట్స్ కానీ అండ్ ఏమైనా జాబ్స్ రిలేటెడ్ కానీ అండ్ జాబ్స్ రిలేటెడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కానీ సో మీకు సంబంధించిన మా డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈసెట్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మనకు సంబంధించిన ఏవైతే నేను చీట్ కోడ్స్ అని చెప్పాను, ఈ చీట్ కోడ్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా వెళ్ళేసి మీరు చీట్ కోడ్స్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక 45 అనేది మనకి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేశారు. ఇక్కడ ఒక 55 చేశారు. సో 55 ప్లస్ ఈ 45లో సగమన్నా తీసుకుందాం, ఒక 20 తీసుకుందాం. సో దీంట్లో వచ్చేసరికి 75 మార్క్స్, అంటే మీరు చదవకుండానే 75 మార్క్స్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే అది కూడా చీట్ కోడ్స్ అనేది ఫాలో అవ్వడం వల్ల. సో ఈ చీట్ కోడ్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత వస్తాయా అంటే చెప్పలేము మనం ఇది కూడా. సో ఏంటంటే మీ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో పేపర్ అనేది కొంచెం ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎంత హార్డ్ పేపర్ వచ్చినా కూడా మీరు చీట్ కోడ్స్ ద్వారా అయితే మినిమం 25% అయితే స్కోర్ అయితే చేయొచ్చు. మీ పేపర్లో 25% స్కోర్ని విత్ చీట్ కోడ్స్ ద్వారానే చేయొచ్చు అనమాట. సో గైస్ ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.